ఏమంటున్నానంటే ఇప్పుడు విజయారెడ్డి అంటే వీళ్ళు విజయారెడ్డి వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మామూలుగా? వర్క్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుందండి. 2 ఇయర్స్ అవుతుంది. అంటే మీకు అంటే ఏమవుతారు సార్ వాళ్ళు? ఎలా రిలేషన్ అని అడుగుతున్నాను సార్ మామూలుగా. మాకంటే రిలేషన్ అంటే ఇంకా దూరపు రిలేషను. ఓకే. అంటే విజయారెడ్డి విజయారెడ్డి నాకు టచ్ లేదండి. వాళ్ళ అన్న నేను కలిసి అక్కడ ప్లాట్ కొన్నాము. ఓకే. 3 ఓకే. ఇయర్స్ బ్యాక్. అంటే చిరంజీవి మీరు కలిసి అంటే రియల్ ఎస్టేట్ లోనా సార్? రియల్ ఎస్టేట్ లో ప్లాట్ కొన్నాము. ఓకే. ఒక 2 ఇయర్స్ కింద వర్క్ స్టార్ట్ చేసినాము. ఓకే. అయితే ఆ ప్లాట్ ఎవరి పేరు మీద ఉంది సార్ అది? వాళ్ళ చెల్లె పేరు మీద చేశాడు అప్పుడు మరి. వాళ్ళ చెల్లె పేరు మీద. అంటే ఇప్పుడు చిరంజీవి వాళ్ళ అమ్మ ఇది మాది, కాకపోతే చెల్లె పేరు మీద చేసాము, అంటే నా కూతురు పేరు మీద చేశాము, ఈ బిల్డింగ్ మాదే, చెంగిచెర్లలో ఉన్నది కూడా నా కొడుకుదే అని చెప్పేసి చెప్తున్నారు సార్. అంటే అది ఎంతవరకు నిజము అనేది కొద్దిగా తెలుసుకుందామని అనుకుంటున్నాను సార్. చెల్లె పేరు మీద అప్పుడు మాత్రం రిజిస్ట్రేషన్ అయింది. అప్పుడే ఆ విజయ గురించి కూడా నాకు తెలియదండి. అయితే రిజిస్ట్రేషన్ రోజే చూశాను ఆమెని. ఓకే. ఓకే. అంతే నాకంటే మాకు అంత దగ్గర రిలేటివ్ కాదు. మా చిన్నమ్మ కొడుకు భార్య వాళ్ళ పెద్దమ్మ కొడుకు చిన్నమ్మ కొడుకు. ఓకే. ఓకే. దూరపు రిలేషన్. ఓకే. పర్వాలేదు. ఏంటంటే అంతకుముందు టచ్ లేదు మాకు. ఏదో ఫంక్షన్ లో కలిసి తర్వాత బిజినెస్ చేద్దామని ప్లాట్ కొన్నాము. ఓకే. కొని ఒక 2 ఇయర్స్ కింద స్టార్ట్ చేసినాం వర్క్. అది అమ్మకానికి పెట్టారు అని తెలుస్తుంది, నిజమేనా సార్? అమ్ముదామని ఇద్దరం కలిసి కడుతున్నాం. కట్టడంలో మధ్యలో కొంచెం వర్కర్స్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మధ్యలో కొంచెం డిలే అయింది. ఓకే సార్. డిలే అయింది. అంటే మీరు ఇప్పుడు వాళ్ళతో టైఅప్ అయ్యి, అంటే ఇప్పుడు ఇద్దరు పొత్తులే ఉందా సార్ అది? ఇద్దరు పొత్తులనే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలోనే డివైడ్ చేసుకున్నాం. డివైడ్ చేసేసుకున్నారు. 2 ఇళ్ళు ఉన్నాయి కదా, చెరొకటి ఎవరిదాలు తీసుకుని ఎవరిదాలు కంప్లీట్ చేసుకుందామని ఒక 3 months బ్యాకే డివైడ్ చేసుకున్నాం. 3 months బ్యాక్. అంటే విజయారెడ్డి వాళ్ళ అమ్మాయి ఏంటి సార్, కొంచెం ర్యాష్ గా ఉంటారు, తన వల్లే మీరు డివైడ్ అవ్వాల్సి వచ్చింది అనేది తెలుస్తుంది సార్. లేదండి, అదేం లేదు. కాకపోతే ఇంకా ఇప్పటివరకు పొత్తులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అమ్మడం అనేది రెండు ఒక్కసారి అమ్మడం కుదరవు కదా. సరే ఎవరిదాలు చేసుకొని ఎవరికి వీలైతే వాళ్ళు కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు ఫైనాన్షియల్ కూడా ఇప్పుడు వాళ్ళకు ఉండొచ్చు, నాకు లేకపోవచ్చు, నాకు ఉండదు వాళ్ళు లేకపోవచ్చు కదా. అట్లాంటప్పుడు ఇంకా డివైడ్ చేసుకొని ఇంకా మీరు చేయించుకొని నేను చేయించుకున్నాను అని చెప్పేసి దాన్ని డివైడ్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు విజయారెడ్డి ఇక్కడ ఉంటాను అని చెప్పినట్టుగా తెలుస్తుంది సార్. ఆ విషయం తెలియదండి. కాకపోతే అంతకుముందు చిరంజీవి రెడ్డి వచ్చేది వర్క్ సైట్ కి. ఆ తర్వాత ఇంకొక 5-6 నెలలకి అమ్మ మాత్రమే వస్తుంది, చిరంజీవి రెడ్డి రావట్లేదు. ఏమైంది మరి చిరంజీవి రెడ్డి ఎందుకు వస్తలేడంటే హెల్త్ బాగాలేదు, నేనే వస్తా నేనే చేపిస్తా అని చెప్పి వాళ్ళ మదర్ వచ్చింది. 5-6 నెలల నుంచి వర్క్ నడుస్తుంది. ఇప్పుడు 3 months కింద డివైడ్ అయినాక నుంచి ఇంకా నేను ఇంకా సైట్కి పోవట్లేదు, వర్క్ ఏం నేను చేయట్లేదు. వాళ్ళైతే అదే బ్యాలెన్స్ వర్క్ ఏదో చేయించుకొని మీద ఒక 2 rooms ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నారని మాత్రం తెలిసింది. ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నారని తెలిసింది. ఓకే. ఎందుకంటే ఆ ఇల్లు విజయారెడ్డిది అని తెలుస్తుంది. ఇటేమో చిరంజీవి లేదు నాది అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు సార్, మామూలుగా కొన్ని మీడియా ఛానళ్లలో కూడా. అందుకే ఇది, ఎందుకంటే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ మీరు తనతో కలిసి ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కదా, ఇది చిరంజీవిదా విజయారెడ్డిదా ఏంటి ఒకసారి క్లారిటీ తీసుకుందామని చెప్పేసి చేశాను సార్. ఓకే. ఓకే. అందుకు ఇప్పుడు అది చిరంజీవి అనుకోవచ్చా సార్ మరి, లేకపోతే విజయారెడ్డి అనుకోవచ్చా సార్? అంటే అది మరి వాళ్ళ పర్సనల్ విషయం అండి, నాకే తెలియదు. రిజిస్ట్రేషన్ పేరు మాత్రం విజయారెడ్డి ఉంది, రిజిస్ట్రేషన్ ఆమె పేరునే ఉంది. మా ఇద్దరు జాయింట్ రిజిస్ట్రేషన్ ఉంది. దానికి దీనికి డివైడ్ అయిన తర్వాత దానికి దీనికి జాయింటే ఉంది. దానికి నేను జాయింట్ ఉన్నాను, నా దానికి వాళ్ళు జాయింటే ఉన్నారు. డివైడ్ అయినాక ఒక ఎంఓఈ రాసుకున్నాము. వాళ్ళు నేను ఆర్టిస్ట్ తీసుకున్నాం కాబట్టి కొంత అమౌంట్ ఇచ్చి తీసుకున్నాను. ఓకే. ఓకే. మీరు ఇచ్చారు? నేను ఇచ్చాను. ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా వాళ్ళ భాగానికి ఏదైతే ఉంటుందో ఇప్పుడు చిరంజీవి పే చేశారా, మామూలుగా విజయారెడ్డి ఏమన్నా పే చేసినట్టు? తెలియదండి మరి ఎవరు ఇచ్చింది అనేది, వాళ్ళు మనకేం తెలియదు మరి. ఓకే. ఇప్పుడు నార్త్ సైడ్ మీకు వచ్చింది కాబట్టి మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి, నార్త్ ఈస్ట్ తీసుకున్నా కాబట్టి నేను ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి ఎంఓఈ రాసుకున్నాను. ఎంఓఈ రాసుకున్నారు. అంటే ఏం లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు ఆస్తి గొడవలు ఏమన్నా ఉండుంటాయా వీళ్ళకు? ఎందుకంటే ఇద్దరు పిల్లలు కదా సార్, చేతికి ఎదిగిన పిల్లలు. ఎప్పుడు పర్సనల్ విషయాలు నేను డిస్కస్ చేయకపోయేది, ఆయన డిస్కస్ చేయకపోయేది, వాళ్ళ అమ్మ కూడా డిస్కస్ చేయలేదు. వర్క్ మాత్రమే. వర్క్ నేను పొద్దున పోయి సాయంత్రం వచ్చే సైట్ కి
ఆ ఓకే. పనులతో వర్క్ అని చేయించేదంటే చేయించేసి వచ్చేసేది అంతవరకే. ఎప్పుడైనా విజయారెడ్డి గారి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వచ్చి మీతో ఏం డిస్కషన్ అలాంటివి ఏం చేయలేదా? లేదండి, ఎప్పుడు రాలేదు. ఒక్కసారి డివైడ్ చేసుకుందాం అన్నప్పుడు మాట్లాడదామని ఒకసారి వచ్చింది అంతే. ఆ, ఆ తర్వాత మళ్ళీ అది మాట్లాడిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ నేను ఇది నార్త్ ఈస్ట్ తీసుకుంటాను అమౌంట్ ఇచ్చే రోజు ఒక రోజు వచ్చింది అంతే. 2 టైమ్సే నేను చూసిన. రిజిస్ట్రేషన్ టైం ఒకసారి, మధ్యలో డివైడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఒకసారి, అమౌంట్ ఇచ్చిన రోజు ఒకసారి, అంతే. 3 టైమ్స్ కలిసింది 3 టైమ్స్ అంతే. కలిసింది. కలిసింది. అది వాళ్ళు ముగ్గురు వచ్చారు, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళ సిస్టర్. ఓకే. అప్పుడు తనని చూసినప్పుడు మీకు ఏమన్నా కొంచెం ఆ అమ్మాయి ర్యాష్ అట్లా ఏమన్నా అనిపించిందా సార్? తను సాఫ్ట్గా లేదండి, అట్లా ఏం లేదు. కాకపోతే అది ఎంఓయూ కూడా రాసుకున్నాం, వాళ్ళ బ్రదర్ పెట్టిండు సైన్, ఆమె పెట్టింది, నేను పెట్టించాను. అది ఎందుకంటే ఇప్పుడు తల్లికి తెలియకుండా ఉండదు కదా ఏదైనా కానీ అంటున్నారు. మరి తల్లి ఏంటి అసలు తనది ఎట్లా ఉండేది ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కూడా? మీతో ఏమన్నా ఎప్పుడైనా తను వాళ్ళ అమ్మ ర్యాష్ గా మాట్లాడడం అలాంటివి ఏమన్నా జరిగినాయా అనే కోణంలో ఇది చేస్తున్నాను సార్. ఏం లేదండి, ఏదన్నా సామరస్యంగానే పరిష్కరించుకున్నాం, అయిపోయింది. అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. వాళ్ళు చేసుకుంటున్నారు, నాకు నేను చేసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.